నెక్స్ట్ వీధి తిరగాలి, కానీ వీళ్ళు బొమ్మ చూపిస్తే తిరుగుదాం. రాత్రి కదా ఏం కనబడట్లేదు. ఫోన్లో ఇక్కడ స్ట్రీట్ లైట్లనే ఉన్నాయి, భయంగా ఏమీ లేదు. ముందుకెళ్ళిపోదాం, బేరండి బేగ వెళదాం. ఇంకో పందిరికి వెళ్దాం, ఆ పందిరిలో కూడా బొమ్మలన్నీ చూసేద్దాం. అసలు వినాయకుడు ఎందుకు మొదటి దైవంగా భావిస్తారో నాకు చెప్పరా కొంచెం. అలా అన్ని బొమ్మలు చూపిస్తూ చెప్పు. సరే చెప్తా. నేను ఈ కథ అందరికీ తెలిసిందే, మళ్ళీ నేను కొత్తగా ఏం చెప్పక్కర్లేదు. ఒకరోజు కైలాసానికి దేవతలందరూ కలిసి వచ్చి, మాకు విఘ్నాధిపతి కావాలి, మీరే నిర్ణయించండి అని శివుని వేడుకున్నారు. అప్పుడు శివుడు వాళ్ళ ఇద్దరు కుమారులను పిలిచి ఒక చిన్న పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలోని నెగ్గిన వారే ముల్లోకానికి అధిపతిగా నియమిస్తానని శివుడు చెప్పాడు. ఆ పరీక్ష ఏంటంటే, ఎవరైతే లోకంలోని ఉన్న అన్ని పుణ్యనదుల్లోని స్నానాన్ని ఆచరించి ముందుగా కైలాసానికి వస్తారో వాళ్ళే విజ్ఞాన అధిపతిగా నియమిస్తానని చెప్పాడు. అయితే కుమారస్వామి ఇది ఎంత వెనకముందే నెమల మీద అన్ని స్నానాలు చేయడానికి వెళ్ళిపోయాడు. ఇదంతా పక్కన పెడదాం. ఇది 6వ వీధిలోని 6వ బొమ్మ ఇప్పుడు మీకు చూపెడుతున్నాను. ఇది కూడా శివుడి రూపంలోనే ఉన్న విగ్రహమే, కానీ కొంచెం హైట్ ఎక్కువ అనమాట. లోపల కొంచెం సెట్టింగ్ కూడా మార్చారు, అంటే అడవిలోనే ఉన్నట్టు సెట్టింగ్ చేశారు. డెకరేషన్ కూడా చాలా బాగుంది. దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ కుర్రోళ్ళు కొన్ని లెక్కలు వేస్తున్నారు అనమాట. ఇది పక్కన పెడితే ఇంకొంచెం జూమ్ చేసి చూద్దాం. దగ్గరికి వెళ్తున్నాం, వెళ్ళిపోయాం. అబ్బా చాలా బాగుంది. చుట్టూ కూడా మర్రోడలు ఉంటాయి కదా, ఆ మర్రి చెట్టుకున్న ఓళ్ళన్నీ కత్తిరించి ఇక్కడ గమ్ముతో అతికిచ్చినట్టుగా ఉన్నారు. చుట్టూ బెల్ట్ లైట్లు, కింద ఒక డిస్కో లైట్ పెట్టినట్టుగా ఉన్నారు. ముఖం మీద కొడుతుంది. ఎనీవే బొమ్మ అయితే చాలా బాగుంది. ఇది ఆల్రెడీ మనం చూసిన బొమ్మే. 5వ బొమ్మ 6వ బొమ్మ రెండు ఒకేలాగా ఉన్నాయి. చాలా బాగుంది. ఇంకా కథ కంటిన్యూ చేద్దాం. మళ్ళీ బిట్టుగాడు కోపడిపోతాడు అనమాట. మరి వినాయకుడికి ఏం చేయాలో తెలియలేదు. అప్పుడు వెంటనే వినాయకుడు ఏం చేశాడంటే, తల్లిదండ్రుల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేశాడు. అంతే, ముల్లోకాల్లోని అన్ని నదుల్లోని స్నానం చేసినంత పుణ్యం ఒక్కసారిగా వచ్చేసింది. వెంటనే అలిసిపోయి నెమలితోటి మళ్ళీ తిరిగి కైలాసానికి వచ్చాడు. అక్కడ కుమారస్వామి వినాయకుడిని చూసి, నాకంటే ముందుగా ఎలా వచ్చేసావన్నయ్య అని అనుకున్నాడు. అప్పుడు జరిగిందంతా శివుడు వివరించాడు. అప్పుడు ఎవరు తెలివైన వాడు, ఇక్కడ వినాయకుడే కదా. అందుకనే వినాయకుడిని విజ్ఞానాధిపతిగా చేశారు. ఈడెవడో కానీ మధ్యలో నచ్చాడు. పోనీలండి. ఇది 7వ వీధిలోని 7వ బొమ్మ. చాలా బాగుంటుంది. లైటింగ్ కూడా, సెట్టింగ్ కూడా, అరేంజ్మెంట్ చాలా బాగా చేశారు. అది సూపర్. వినాయకుడు మెడ మొత్తానికి 500 నోట్లు కట్ట దండేశారు. జూమ్ చేద్దాం రండి. ఇక్కడ చిన్నపిల్లలు పబ్జీలు, గేమ్లు ఇవి అసలు తగ్గవు. చాలా బాగుంది, నీట్గా. లోపల కూడా లైట్లు చాలా సింపుల్గా పెట్టి అరేంజ్మెంట్ చేశారు. చాలా సింపుల్ బొమ్మ. శివుడు వినాయకుడు కలిసి ఉన్న బొమ్మ చేశారు. దగ్గరికి వెళ్ళి జూమ్ చేసి చూద్దాం. దూరం నుండి మనకేం కనబడదు కాబట్టి. బాగుంది కదా, చాలా బాగుంటుంది. హైదరా బిట్టు కథ ఆల్రెడీ విన్నాము కదా ఇప్పుడు దాకా చెప్పింది. అందుకనే వినాయకుడిని తొలి పూజగా భావిస్తారు. మనం ఏ పూజా కార్యక్రమం స్టార్ట్ చేసినా ముందుగా వినాయకుడిని పూజించిన తర్వాతే మిగతా దేవుళ్ళకి కొంచెం పూజ చేస్తారు. సో అందుకనే. ఓహో, అర్థమైంది, ఇప్పుడు అర్థమైంది. స్వామి మెడలోని డబ్బులు దాన్ని తీసుకుంది ఉందా? అప్పుడు కాక నిన్ను ఈ పందిరికి వేలాడదీసి కుక్కను తగిలిచ్చేస్తారు వెనకతలు వీపుకి. ఇవే తగ్గించుకుంటే బాగుంటుంది. మనం దేనికి వచ్చాం, ఆ పని చూసుకుని వెళ్ళాలి. బొమ్మ బాగుందో లేదో చెప్పు నాకు. సరే, నేను సరదాగా అన్నాను, నువ్వెందుకు అలా సీరియస్ అయిపోతావు? నువ్వు సరదాగా అన్నా, బయట అక్కడ కూర్చొని ఉన్నారు. నిజంగా వినేశారు అనుకో, తర్వాత నువ్వు నేను కుక్కానికి వేలాడదీసి పందిరికి వేసేస్తారు. ఏంట్రా అంతా పచ్చగా కనబడుతుంది, నా కంటికి ఏం పచ్చకామలు వస్తాయి ఏంటి? పచ్చగా కనబడుతుందంటే పచ్చ లైట్లు పెట్టారు, అందుకనే ఆ లైటింగ్ వల్ల నీకు ఇలా కనబడుతుంది. అంతేగాని నీ కళ్ళకి పచ్చ కామరలు వచ్చేసానని కాదు. ఎలా తెలివితే అట్లు. సరే పద, నెక్స్ట్ వీధికి వెళ్దాం. పద, బయటకు వచ్చేసాము. నెక్స్ట్ వీధికి వెళ్ళాలి కదా, బేగా వెళ్దాం, లేదంటే టైం అయిపోతుంది. ఈ బ్రో అక్కడ ఉండేవారు కదా, మళ్ళీ దేనికి వచ్చినట్టు ఉన్నాడు. 2 బొమ్మలు ఆలవే అనుకుంటాను. ఇప్పుడు
ఏ వీధికి వెళ్తాం? ఈ వీధిలో బొమ్మ అయిపోయిందా? అయిపోయింది. మనం చూసినట్టుగా ఉన్నాం, చూస్తాం. లోపల లైట్ సెట్టింగ్ పెట్టారు కదా డిఫరెంట్గా, ఆ వీధే. ఇప్పుడు ఇంకో వీధికి వెళ్ళాలి. ఇప్పుడు మళ్ళీ ఆ సందులో నుండి వెళ్ళిపోవచ్చు, లైటింగ్ ఉన్న సందులో నుండి. బేగా వెళ్దాం, త్వరగా, చాలా ఫాస్ట్గా వెళ్ళాలి, ఎందుకంటే మళ్ళీ టైం అయిపోతుంది. టైం అయిపోతుంది అంటే వేట్రా బాబు, మరి ఎందుకు వచ్చావు? వీడియో తీయడానికి కదా వచ్చావు. టైం పడుతుంది, అన్ని సందుల్లో ఒకేసారి చూపించడానికి అయిపోదు కదా. నువ్వేం బండేసుకొని వచ్చావా, నడుచుకుని వెళ్తున్నావు కదా. అవేవో సౌండ్లు వినబడుతున్నాయి, ఆ సౌండ్లు వినేసి అలా వెళ్ళిపోవచ్చు బొమ్మ దగ్గరికి. ఇంకొంచెం ఎంత దూరం రా బాబు, నడిసినా రావట్లేదు. ఎన్ని సందులు తిరిగినా అసలు కాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి. పద, ఈ సందులోనే ఏమైనా బొమ్మ ఉన్నదా లేదా అన్నది. దూరం నుండి అయితే శబ్దాలు అయితే వినబడుతున్నాయి. ఇలా షార్ట్ కట్లో నేను ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, ఇక్కడ తిరిగి చూద్దాం. వచ్చేసింది. ఆ చుట్టూ తిరిగి వెళ్తే దానికన్నా ఈ మెట్లెక్కి వెళ్ళవచ్చు. ఇక్కడ దీపారాధన జరుగుతుందిరా గ్రాండ్గా. బొమ్మ ఎలా ఉన్నదో, లోపల భజన కార్యక్రమాలు, బయట ఏంచో దీపారాధన, లైటింగ్ సెట్టింగు, ఏదైనా గట్టి చాలా గ్రాండ్గానే చేస్తున్నారు వినాయక చవితి. పోన్లే, అనవసరంగా ఈరోజు దీపారాధన ఉన్నదని నాకు తెలీదు, కానీ వచ్చాం, చూద్దాం ఈ దీపారాధనలోని వీళ్ళు ఏం చేస్తారన్నది. అటుపక్క ఏంచో కొన్ని భజన కార్యక్రమాలు జరుగుతున్నాయి లోపల. ముందు అక్కడికి వెళ్దాం, ముందు విగ్రహాన్ని చూసి దాని తర్వాత దీపారాధన ఎలా జరుగుతుందో చూద్దాం. ఎంతసేపు రా, కొంచెం జూమ్కి వెళ్ళి చూద్దాం. లోపలికి వెళ్ళిపోతున్నాం, దగ్గరికి వెళ్ళిపోయాం, దగ్గరికి వచ్చేసాం. చూసేస్తున్నా. చాలా బాగుంది కదా, పైన కిరీటం గోల్డ్ కలర్ వేశారు, మీకు కనబడుతుందండి, మళ్ళీ నేను చెప్పక్కర్లేదు. చూద్దాం. డెకరేషన్ కూడా చాలా సింపుల్గా తీశారు కాదు, చేశారు. ప్రసాదం ఇవ్వడానికి వెళ్తుందేమో బామ్మ. వద్దు మా అమ్మ, ప్రసాదం గట. ఇలా బిట్టు ప్రసాదం కావాలా? ఓ, బొట్టు పెట్టుకోవడానికి వెళ్ళిందా? నేను ప్రసాదం ఇవ్వడానికి వెళ్ళిందేమో అనుకున్నాను. సర్లే, బయటకు వచ్చేసాం. ఇప్పుడు దీపారాధన చూద్దామా బిట్టు, చెప్పు, దీపారాధన ఎక్కడుంది? అదిగో. ఒరే, నువ్వు అలా మాట్లాడుతురా బాబు, నాకు చిన్నప్పుడు కుషీటీలో చూసిన ద్వారా గుర్తొస్తుంది. చూడు వాళ్ళు ఎలా పెడుతున్నారో దీపాలు, చాలా చక్కగా పెడుతున్నారు ముగ్గేసి. మరి హనుమంతుడి దేవుడు ఒకరు, చుట్టుపక్కల లైటింగు, పక్కన అపార్ట్మెంటు, చాలా బాగుంది. అలా మేడ మీద నుండి ఓడి అమ్మ, డ్రోన్స్ లేకపోయినా మేడ మీద కూర్చొని పైన తీసేస్తుంటారు. వాడు ఆరంభం అదే అన్నట్టు. పర్లేదు, బాగుంది. వెళ్ళు, నువ్వు కూడా ముగ్గు వేయచ్చు కదా. వద్దులేరా బిట్టు, నాకు ముగ్గులు వేయడమే రాదు. అవునులే, నీకు ముగ్గులో వేయడం రాదు, ముగ్గులో దించడం మాత్రం తెలిసే. ఒక్కసారి మొత్తం చూపించేద్దాం. ఇదే 8వ వీధి, 8వ వీధిలోని 8వ బొమ్మ చూసాం కదా. ఇప్పుడు వేరే వీధికి వెళ్దాం, అక్కడ ఇంకో బొమ్మ చూద్దాం. చాలా ఫాస్ట్గా నడిచిన బిట్టు కూడా ఏంచో వెనకతల నుండి కుక్కలా వెంట పెడుతున్నాడు. ఏం కనబడట్లేదు కదా, కనబడదులేండి, స్ట్రీట్ లైట్ లేవు కదా. తిరుగుదాం, లెఫ్టా రైటా తిరుగుదాం? వద్దులే, ఇక్కడే కదా ఇలా చూసాం. ఇప్పుడు లెఫ్ట్ తిరుగుదాం. ఇక్కడ ఏదో బొమ్మ ఉండేది, అనుపగా వెళ్ళిపోయింది, మనం లేట్గా వచ్చాం. ఇంకొన్ని రోజులు ముందు వచ్చి బాగున్నాం. అదిగోండి పందిరి కూడా తీశారు. ఇక్కడ ఏదో కనబడుతుంది దూరం నుండి, చూద్దాం, దగ్గరికి వెళ్ళి చూసేద్దాం. ఏంటో ఈ బొమ్మ కూడా చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. బాగుంది. స్కూటీలు ఏటో, ఇంకా ఎంత దూరం రా బాబు. పాపం ఇక్కడ చిన్నపిల్లలు నాకు ఆంటీ కూడా ఎత్తున్నారు. వాడేం తప్పు చేశాడు ఏటో, అది అలా చేసినట్టు ఉన్నాడు, నాకు చూసింది. ఇదిగోండి, చాలా బాగుంది కదా. చాలా చిన్న కొబ్బరి ఆకులతోటి
ఒక చిన్న పందిరేసి లోపల మట్టి, అలాగే ఉయ్యాల్లో ఊగుతున్న చిన్న బుజ్జ గణపయ్య చాలా బాగుంది. జూమ్ చేసి చూపెడదాం, అప్పుడే బాగా కనబడుతుంది. డిజైనింగ్ కూడా బాగా చేశారు. చిన్న చిన్న ముగ్గులు, చిన్న చిన్న పెయింటింగ్లు తెచ్చి చాలా సింపుల్గా, ఏ హడావిడి లేకుండా ఒక డెక్కు, ఒక స్పీకరు పెట్టి చేస్తున్నట్టు ఉన్నారు. ఒక ఫ్యాను, ఒక మనిషి ఉండేందుకు కూర్చున్నంత స్థలం చాలు. ఈ జన్మకి ఇలాంటి విగ్రహాలు చాలు. ఎక్కడో పెద్ద పెద్ద బొమ్మలు పెట్టి ఆ బొమ్మల గురించి మాట్లాడుకొని అక్కడ మనుషులు హడావిడి, ఆ మధ్యలో దూరి వెళ్ళి చూసేంత ఓపిక ఎవరికీ లేదు. దగ్గరగా ఉన్న బొమ్మ చూసి ఆనందపడతాం. సరే అయితే నెక్స్ట్ వీధికి వెళ్తాం. ఇది 9వ బొమ్మ. ఇప్పుడు 10వ బొమ్మ దగ్గరికి వెళ్ళిపోతాం. ఇదే లాస్ట్ బొమ్మ. బిట్టు ఉన్నావా? ఇదే లాస్ట్ బొమ్మరా, బేరారా, వెళ్ళిపోయి చూసేసి ఇంటికి వెళ్ళి పడుకుందాం. అస్సలు ఓపిక లేదు. ఎన్ని వీధులు, ఇదే లాస్ట్ వీధి, వెళ్దాం బేరండి. ఒరే నువ్వు బేగా వెళ్ళిపోయి ఏం చేస్తావురా? ఎలాగో సెలవే కదరా. బొమ్మలు చూడడానికి వచ్చినప్పుడు ఈ వీడియో తీయడానికి కూడా, వీడియో నేను తీస్తున్నాను నువ్వు మాట్లాడడమే కదరా. ఎందుకంత సుగరు? ఆపుకో. దగ్గరికి వచ్చేసాం. ఇదే లాస్ట్ బొమ్మ కదా, చూపించు. చూపెడతాను నాకు. ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ అవుతుంది చిన్నపిల్లలకి, అది పక్కన పెట్టేస్తే బొమ్మ మాత్రం చాలా బాగుంది. పందిరి కూడా ఎక్సలెంట్. ఇక్కడ ఒక్కలు ఎవడో ఉన్నాడు, మనకు తెలియదు. బొమ్మను జూమ్ చేద్దాం, అప్పుడే బాగా కనబడుతుంది వినాయకుడి విగ్రహం. లేదనుకోండి, మళ్ళీ మీరు వీడియోలన్నీ సరిగ్గా చూడలేదు అనుకోండి, నాకే అప్సెట్గా ఉంటుంది. సర్లేండి, బాగుంది కదా, ఎందుకు బాగోదు, చాలా బాగుంటుంది. అది ఇదే 10వ బొమ్మ, 10వ వీధులు ఉంది. ఇప్పుడు చూసాం కదా, ఇప్పుడు ఇంకా 2 బొమ్మలు ఉన్నాయి. ఆ 2 బొమ్మలు చూసి వెళ్ళిపోవచ్చు. పదండి 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 పదండి, ముందుకు వెళ్ళిపోవచ్చు. ఈ బొమ్మ చూసాం, ఇప్పుడే 10వ వీధి అన్నాను కదా, అది బయట నుండి చూపెడుతున్నాను. బయట నుండి మీకు చూపించలేదు కదా పందిని, అందుకనే. డిస్కో లైట్లు కాదు ఇవి, బెల్ట్ లైట్లు బాగా పెట్టారు. కొంచెం ముందుకెళ్దాం. ఇంకొక బొమ్మ ఉంది, ఆ బొమ్మ కూడా చూసి వెళ్ళిపోదాం. ఏం కనబడట్లేదు, చెట్లు అడ్డిసే, ఏం చేస్తాం. స్ట్రీట్ లైట్లు ఉన్నాయి ఇక్కడ, చెట్లు అడ్డడం వల్ల మనకేం కనబడదు. బేగా వెళ్తే బేగా బొమ్మ చూసి వెళ్ళిపోవచ్చు. ఇది 11వ బొమ్మ, 11వ వీధి చూపెడుతున్నాను. ఇవంతా కూడా నేను గాజువాకలోని మా ఇంటి దగ్గర కొంచెం కాలనీలోని దస్తానగర్లోని ఉన్న బొమ్మలు చూపెడుతున్నాను. దస్తానగర్లోని కాదు, దస్తానగర్లోని ఏ బొమ్మ లేదనమాట. కొంచెం కాలనీలోని శ్రామిక నగర్లోని కలిపి చూపెడుతున్నాను. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఈ 2 కాలనీల గురించి. ఇంకా చాలా ఫాస్ట్గా నడాలి. బిట్టు త్వరగా రారా బేరా, పదండి పదండి, పదాలి. ఒరే నేను వస్తున్నాను రా బాబు, ఆగరా, ఎందుకు కంగారు, నేను తీస్తున్నాను కదా. ఇది చివరి బొమ్మ కాబట్టి నేను చెప్పాలి. అండ్ స్టార్టింగ్లో చెప్పాను కదా, మూవీ రివ్యూస్ ఛానల్స్లోని ఏంటి లాగ్ వీడియోస్ అని, ఏదో సరదాగా చూపించాను. అంటే వినాయక చవితి కదా, చాలామంది పెద్ద పెద్ద బొమ్మల గురించి మాట్లాడతారు. అక్కడ పెద్ద పెద్ద ఇన్ని అడుగులు, ఇంతమంది జనాన్ని చూపెడతారు. కానీ చిన్న బొమ్మల గురించి ఎవరు మాట్లాడరు. నా వీధిలోనున్న ఈ చిన్న చిన్న పందిళ్ళలోని చిన్న చిన్న విగ్రహాలని చూపెడితే ఒక ఆనందం ఉంటుంది కదా అని చూపెడుతున్నాను. అంతే తప్ప మరే ఉద్దేశంతో ఈ లాగ్ వీడియో చేయాలని నాకేం లేదు. సో ఇలాగే కొన్ని ఫెస్టివల్స్కి ఏమైనా మంచిగా ఉంటే నేను లాగ్ వీడియో తీస్తాను. ఇదే 11వ వీధి, 11వ బొమ్మ. దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఎవరో చెప్తున్నారు, హాయ్ అని చెప్పారు, నేను కూడా హాయ్ అని చెప్పాను. లోపలికి వెళ్దాం. వెళ్ళిపోయాం. బొమ్మ మాత్రం చాలా బాగుంది. పూజలు ఎక్కువ జరగడంతో పువ్వులు, అలాగే కండువలు, మొత్తం దగ్గరగా చేతిలో లడ్డు ఇవన్నీ పెట్టేశారు. యాక్చువల్గా నేను ఫస్ట్ డే వచ్చి తీసుకుని ఉంటే బాగుండేది. ఎనివే విగ్రహం చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది కదా.
నాకు కూడా అలాగే అనిపించింది లడ్డు తీసుకుందామని. పక్కన బిట్టుగాడు ఉన్నాడు, మళ్ళీ ఆడికి ఆఫ్ అవ్వాలి. ఇంకొక లాస్ట్ వీధి, 12వ వీధి, 12వ బొమ్మ. ఒక్కటి చూసి వెళ్ళిపోదాం. చూడండి, ఇది కూడా నీకు ఫస్ట్లో చూపించాను కదా రోడ్ పాయింట్ అని, అక్కడ చూపించలేకపోయాను. ఇప్పుడు చూపెడుతున్నాను. నీకు లైట్లు అన్నీ ఆఫ్ చేశారు, వర్షం వల్ల లైట్లు పాడైపోయాయంట. అది కూడా అడిగాను ముందుగానే. లోపలికి వెళ్దాం, చాలా త్వరగా ఫాస్ట్గా వెళ్ళాలి. దగ్గరికి వచ్చేసాం, లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ పందిరి అయితే ఎక్సలెంట్, సూపర్గా ఉన్నది పందిరి. బయట శివుడు పార్వతులు బొమ్మ పెట్టారు, లోపల వినాయకుడి విగ్రహం పెట్టారు. చూద్దామా లోపలికి వెళ్ళి మరి. అది పంచముఖ వినాయకుడు అనుకున్నాను, పంచముఖం కాదు. అమ్మవారి టైపు. నాకు కూడా ఇది ఏ టైపు అనేది నాకు తెలీదు. సూర్య భగవానుడిది రూపంలోని వినాయకుడిని ఇక్కడ ప్రతిష్ఠించారు, అదే పెట్టారు. చాలా బాగుంది. జూమ్ చేయమంటే జూమ్ చేస్తాను. పూజలన్నీ అందుకొని విగ్రహం అయితే సూర్యదేవుడి రూపంలో ఉన్నది. బాగా మండే సూర్యుడి దేవుడిలాగా విగ్రహం కూడా అలాగే మండుతుంది. డెకరేషన్ కూడా చాలా బాగుంది. చూసారు కదా డెకరేషన్ ఎలా చేశారో, పెళ్ళిళ్ళలోని చూస్తాం కదా సేమ్ అలానే చేశారు. గ్రాండ్గా చేసినట్టు ఉన్నారు ఈ బొమ్మకి. చిన్న బొమ్మలు కూడా ఎక్కువగా వచ్చినట్టున్నాయి ఇక్కడ. అది 2 లడ్డులు. ఎనివే సరే అయితే మరి వెళ్దాం. సో ఇదే మా గల్లీలో పెట్టిన వినాయకుడు విగ్రహాలు. మీరు కూడా మీ గల్లీలో పెట్టిన విగ్రహాలు ఉంటాయి కదా, అవి ఒక ఫోటో తీసో, లేదంటే మీ ఒపీనియన్ ఏంటి, ఇంతకన్నా మంచి విగ్రహాలు మీరు కూడా మీ వీధిలో పెట్టే ఉంటారు. దేవుడు ఎక్కడున్నా దేవుడే, కానీ కొంచెం అంటే అందరూ కూడా ఈ బొమ్మల గురించి, అంటే మన పెద్ద విగ్రహాలు, పెద్ద ఎత్తున్న విగ్రహాల గురించి మాట్లాడుకుంటారు కానీ ఇలాంటి చిన్న విగ్రహాల గురించి ఎవరు వీడియో తీసి కానీ, అంటే పెట్టరో నాకు సంబంధం లేదు, కానీ నాకెందుకో చూపించాలనిపించి నేను చూపించాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. మీరు కొట్టే ప్రతి లైక్ కూడా నా ఛానల్కి ఒక బూస్టప్ అన్నది మాత్రం మర్చిపోకండి.